అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. మొన్న 2024 ఎలక్షన్స్ లో 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, ఆ పార్టీలో మిగిలి ఉన్న నాయకుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఎలక్షన్ల ముందే చాలా మంది వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి కూడా యాక్సెసిబిలిటీ ఉండి ఎంతో కొంత ప్రతిపక్ష నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, అక్రమాలు చేయడం, ఇలాంటి రికార్డు లేని వాళ్ళని మాత్రమే అపోజిషన్ పార్టీలు టీడీపీ కానీ, అప్పట్లో జనసేన కానీ, బీజేపీ కానీ ఇలాంటి పార్టీలు వాళ్ళని తీసుకున్నాయి. అయితే రోజు నిరంతరం అదే పనిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా అని చెప్పి ఆయన ఇచ్చే పదవుల కోసం, గిఫ్ట్ల కోసం, దోపిడీ కోసం ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని బూతులు తిడతారు. పెట్టరేగిపోయిన వాళ్ళందరూ కూడా ఆఖరికి స్కాములు చేసిన వాళ్ళు, అన్యాయాలు అక్రమాలు చేసిన వాళ్ళు, దోపిడీలు దుర్మార్గాలు చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఆఖరికి వైసీపీలో మిగిలారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా ఉంది. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు రూలింగ్ లో ఉన్న ఎన్డీఏకి సంబంధించిన పార్టీల వాళ్ళు ఎవ్వరు వాళ్ళని తీసుకోరు. అంటే వాళ్ళ పరిస్థితి పార్టీ మారి బయటికి వెళ్ళలేదు, పార్టీలో ఉండలేరు. ఎందుకు ఉండలేరు అంటే అక్కడ ఏమి లేదు. ఇంకా ఎప్పుడు వాళ్ళు చేసిన అక్రమాలు దోపిడీలకు సంబంధించి ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు. గట్టిగా బయటకు వచ్చి తిరుగుట్లో బూతులు తిట్టడానికి లేదు, మాట్లాడడానికి లేదు. ఉంటే మూసుకుని కూర్చోవాలి, లేకపోతే పారిపోవాలి. అలా కొంతమంది ఆల్రెడీ పరారైపోతున్నారు, కొంతమంది పారిపోతున్నారు, కొంతమంది సైలెంట్ గా ఉంటున్నారు. కానీ ఏదేమైనా పార్టీల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఆఖరికి ఈ బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు బయటకు వచ్చి ఏదైనా మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ నుంచి వాళ్ళకి ఏంటంటే ఈ బూతులు తిట్టిన రికార్డు అది లేదు, కొంచెం సబ్జెక్ట్ మీద మాట్లాడతారు. ఇంకా విపరీతంగా రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్ అనుకో, అతను కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా కూడా 1-2 సార్లు వచ్చి మాట్లాడింది. సో ఏదేమైనా కానీ మిగిలిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది మిగిలారు. ఆ నాయకుల్ని, ఆ మిగిలిన కార్యకర్తల్ని కాపాడుకుంటా పార్టీని నడిపించుకుంటూ రావాలి జగన్మోహన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాలు వీళ్ళందరినీ కాపాడుకుంటూ రావడం. ఎందుకంటే మిగిలిన వాళ్ళు మాత్రం ఎలాగో వేరే పార్టీలోకి వెళ్ళడానికి లేదు. కానీ ఆ మిగిలిన ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ కొంతమంది ఖచ్చితంగా రాబో కొన్ని నెలల్లో, అది కూడా క్లీన్ రికార్డు ఉండి ఇప్పుడున్న ప్రభుత్వాలతో గొడవలు లేని వాళ్ళు మాత్రం వెళ్ళిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అప్పుడు ఎంతమంది మిగులుతారో తెలియదు, కానీ ఆ మిగిలిన వాళ్ళని కాపాడుకుంటూ పార్టీని నడిపించుకుంటూ రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా కత్తి మీద సాము ఉండదు. బాయ్.